ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. అమ్మ నమస్కారం. నమస్తే సంగీత. అమ్మ, కొంతమంది మహిళలు అంటే ఏజ్డ్ వాళ్ళు ఒక 60, 50 ఇంకా 50 నుంచి వెళ్ళి ఒక 70 వరకు 70 వరకు అలాంటి మహిళలకి ఏంటంటే డబ్బు బాగుంటది, కానీ భర్తలు వారికి అందుబాటులో ఉండకపోవడం అయి ఉండొచ్చు, భర్త లేకపోవడము ఇంకా లేకపోవడము ఇలా ఒంటరిగా ఒక ఉండటం. కారణంగా తీసుకోవచ్చు. అలాగే వారికి ఉన్న డబ్బును ఖర్చు పెట్టుకోవడానికి ఒక తోడు కావాలి, వాళ్ళు ఎక్కడికైనా తీసుకెళ్ళడానికైనా ఇంకొకటి. అలాంటి టైంలలో వాళ్ళు ఏం చేస్తారంటే, ఎవరికైతే అత్యవసరంగా మనీ అవసరం అవుతుందో, అవును, లేదంటే వారి ఇంటి పరిస్థితి సరిగ్గా లేని పర్సన్స్ ని వాళ్ళు చూస్ చేసుకుంటారు. చూస్ చేసుకొని వాళ్ళను ఈ డబ్బును చూపిస్తూ వీరి కోరికలను తీర్చుకుంటారు. సో దీన్ని మనము మీ ఉద్దేశ ప్రకారంగా అసలు ఇది ఏ విధంగా తీసుకోవాలంటారు? అంటే ఇది కరెక్టా రాంగా? అంటే అవసరాన్ని ఉపయోగించుకొని వీళ్ళు వారిని ఉపయోగించుకోవడం ఎంతవరకు కరెక్ట్? ఇప్పుడు ఇలాంటిది మనం లేడీస్లో వింటూ ఉంటాం. అంటే ఇప్పుడు ప్రాస్టిట్యూషన్ అనేది ఒక ఏమైన పరిస్థితి అయినా కొంతమందికి సింపతి ఉంటుంది. అంటే వాళ్ళకి వేరే డబ్బు సంపాదించుకునే మార్గాలు లేక, ఉద్యోగాలు లేక, చదువులు లేక వాళ్ళు ఈ వృత్తిని ఎన్నుకున్నారు అనే ఒక సింపతి ఉంటుంది. వాళ్ళు కూడా ఏం చేస్తారంటే ఏ సెంటర్లలోనో నిలబడతారు, ఇలాంటి మగాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు వేస్తారు, పర్ డేనో పర్ అవరో ఏదో లెక్కన తీసుకుంటూ ఉంటారు. అది లేడీ ప్రాస్టిట్యూట్స్. ఇప్పుడు ఈ రకమైనది చేసేవాళ్ళు మేల్ ప్రాస్టిట్యూట్స్. నేను కూడా విన్నాను, ఎంతవరకు కరెక్టో నాకు తెలియదు, కానీ ఇప్పుడు ఈ జూబ్లీ చెక్ పోస్టు, పంజాగుట్ట అలాంటి సెంటర్లలో కాస్త మంచి వయసులో ఉన్న కుర్రవాళ్ళు నిలబడి ఉంటారు. లేడీస్ ఎలా నిలబడతారో అలాగే లేట్ నైట్లో అంటే 11, 12 ఆ తర్వాత నిలబడినప్పుడు ఈ కార్లలో ఉండే ఆడవాళ్ళు, బాగా ధనవంతులైన ఆడవాళ్ళు వస్తారు. అందరు ధనవంతులు చెడ్డవాళ్ళని నేను అంటలా, ఇప్పుడు రేపు పొద్దున్న నా మీదే ధ్వజం ఎత్తద్దు. అంటే ఇలాంటి మార్గాలు అది ఏమవుతుందంటే, పాపం బాగా డబ్బు సంపాదిస్తారు భర్తలు, బోలెడంత డబ్బు ఉంటుంది, కానీ వాళ్ళు ఆ బిజినెస్ వ్యామోహంలో పడి ఎప్పుడు టూర్లు పోతూ ఉంటారు. 30 ఏళ్ళు 40 ఏళ్ళ వయసు వచ్చేప్పటికీ ఆడవాళ్ళ కోరికలు తీరవు, వాళ్ళకి సరైన తోడు ఉండదు, మొగుడు ఎప్పుడు క్యాంపుల్లో ఉంటాడు. అంచేత అలాంటప్పుడు వీళ్ళ మనసు ఒక తోడు ఉంటే బాగుండని కోరుకుంటుంది, మనసు శరీరం కూడా. అలాంటి వాళ్ళు ఈ కార్లు వేసుకుని తిరుగుతున్నప్పుడు నదరగా కంటికి ఎవడైనా కనిపించాడు అనుకో, కారు ఆపుకుంటారు, మాట్లాడతారు, వస్తావా అంటారు, వాళ్ళు వీళ్ళు రేటు మాట్లాడుకుంటారు, ఇష్టమైతే వాడు వస్తాడు, కారులో ఎక్కించుకుంటారు, ఆ పూటకో ఆ గంటకో వాళ్ళ అవసరం వాళ్ళు తీర్చుకుంటారు, వెళ్ళిపోతాడు. ఇందులో ఈ ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ ఈ ప్రాస్టిట్యూషన్ చేయడానికి కారణం ఏంటంటే లేమి, డబ్బు లేకపోవటం. అంటే వాళ్ళ ఫ్యామిలీ గురించో, చదువుకోవాల్సిన చెల్లెళ్ళు, తమ్ముళ్ళు, మరి ఇంకా వాళ్ళ అమ్మకు అనారోగ్యమో, నాన్నకు అనారోగ్యమో, హాస్పిటల్ ఖర్చులు భరించలేకపోవటమో, ఉద్యోగాలు లేవు, ఇంకా వాళ్ళు చదువుకుంటున్నారు, ఏదో డిగ్రీలో ఫైనల్ ఇయర్లో ఏదో ఉన్నారు, వాళ్ళ ఫీజులు కట్టుకోవాలి, వీటికి డబ్బులు కావాలి అన్నప్పుడు ఒకే ఒక మార్గం ఏంటంటే ఇది. చాలామంది ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ చేసే మార్గం ఇది. దీని ద్వారా మనం డబ్బులు సంపాదించుకోవచ్చు. పెట్టుబడి ₹1 లేదు కదా, మన శరీరం మంది కాదనుకుంటే సరిపోతుంది అన్న పరిస్థితుల్లో వాళ్ళ లేమి వల్ల వాళ్ళు ఇలాంటి దానికి తలొగ్గుతారు. ఈ లేమి అవకాశంగా తీసుకుని ఈ సంపన్నులైనటువంటి ఆడవాళ్ళు కానీ సంపన్నులైన మగవాళ్ళు కానీ వాళ్ళ అవసరాలు తీర్చడానికి నేను డబ్బు ఇస్తాను, నువ్వు నా అవసరం తీర్చు, నేను నీకు డబ్బు ఇస్తాను అని ఒక బిజినెస్ ట్రాన్సాక్షన్ ఇది, అంతే. అంటే ఏజ్ ను కూడా తీసుకోవట్లేదు కదా అమ్మ. అంటే ఒక్కొక్క ఆవిడకి 70 సంవత్సరాలు ఉంటే 24, 22 సంవత్సరాల అబ్బాయిని కూడా వాళ్ళు ట్రాప్ చేస్తున్నారు కదా. అవును, వాళ్ళకి ఏజ్తో సంబంధం లేదు. ఇప్పుడు సాధారణంగా మనం ఒకప్పుడు ఏం వినేవాళ్ళం అంటే, ఎంత ముసలాడైనా సరే యంగ్గా ఉన్న అమ్మాయిని కోరుకుంటాడు అనేది ఒక నానుడు ఉంది. 70 ఏళ్ళవాడైనా సరే 20 ఏళ్ళు కావాలి, 25 ఏళ్ళు కావాలి, 30 ఏళ్ళు కావాలి, 50 అయినా. ఇప్పుడు మా దగ్గరికి వచ్చే వాళ్ళు 50 అయినా అంతకంటే దొరకరా అని అడుగుతుంటారు. అలా అడిగేటువంటి మెంటాలిటీ ఉన్నవాళ్ళు చాలామంది ఉంటారు మగవాళ్ళలో. అలాగే ఆడవాళ్ళల్లో కూడా యాక్చువల్గా చెప్పాలంటే 50 ఏళ్ళు దాటిన తర్వాత, మెనోపాజ్ స్టేజ్ దాటిపోయిన తర్వాత ఆడవాళ్ళల్లో కోరికలు తగ్గిపోతాయని అంటారు. ఇంకా కోరికలు తీరకో, లేదా శారీరకమైన కోరికల కంటే కూడా ఒక మానసికమైన తోడు కోసమనో, వాళ్ళతో షేర్ చేసుకోవాలి, లేదా వాళ్ళతో కలిసి కాఫీ తాగాలి, కలిసి డిన్నర్ చేయాలి, ఇలాంటి కోరికలు కొంతమందికి ఉండిపోతాయి. 60 ఏళ్ళు వచ్చినా 70 ఏళ్ళు వచ్చినా ఈ కోరికలు తీరపోవచ్చు కదా. అలాంటి వాటికి కానీ, లేదా శారీరకమైన కోరికలు తీర్చుకోవడానికి కానీ ఒక మనిషి కావాలి వాళ్ళకి. అలా మనిషి కావాలి అన్నప్పుడు భర్త అందుబాటులో లేనప్పుడు, లేదా ఒంటరి మహిళ అయినప్పుడు, నా దగ్గర డబ్బు ఉంది కాబట్టి నా డబ్బు అవసరం ఎవరికైనా ఉంటే నేను ఆ డబ్బు వాళ్ళకి ఇచ్చి వాళ్ళ నుంచి నేను కావాల్సిన సుఖం పొందొచ్చు కదా అని అనుకునే వాళ్ళు ఉంటారు. అలా అనుకునే ఆడవాళ్ళు తక్కువ మందే ఉంటారు, కానీ అలాంటి వాళ్ళు కూడా ఉంటారని అప్పుడప్పుడు ఏ పేపర్లలోనూ టీవీలోనూ చూస్తుంటాం మనం. అలాంటి కథలు కూడా వింటూ ఉంటాం. అంచేత అటువంటి వాళ్ళు ఏం చేస్తారంటే, ఈ మేల్ ప్రాస్టిట్యూట్స్కి
డబ్బు ఎరగా చూపిస్తారు. డబ్బు ఎరగా చూపించి నాతో కొంచెంసేపు గడిపినట్టయితే నీకు ఈ డబ్బు ఇస్తానని. ఆ డబ్బు అవసరం కొద్దీ వాళ్ళు కూడా వీళ్ళకి బెండ్ అవుతారు, లొంగుతారు. అంచేత డబ్బు వీళ్ళు ఇస్తారు, వీళ్ళకి కావాల్సిన సంతోషాన్ని వాడిస్తాడు. మ్యూచువల్ అండర్స్టాండింగ్, ఇది కూడా ఒక బిజినెస్ లాగానే. మ్యూచువల్ అండర్స్టాండింగ్ అండ్ కోఆపరేషన్. ఈ రకంగా ఒకళ్ళకొకళ్ళు చదువుకుంటారు. అందులో 60 ఏళ్ళు వచ్చిన స్త్రీ ఉండొచ్చు, 70 ఏళ్ళు వచ్చిన స్త్రీ ఉండొచ్చు. కానీ ఇలాంటివి చాలా తక్కువ మందే ఉంటారు. కానీ అలాంటి వాళ్ళు కూడా లేకపోలేదని ప్రజెంట్ మనకి ప్రస్తుతం పేపర్లలో టీవీలో వచ్చే చూస్తుంటే మీరు చూసిన ఈ అర్థం మధ్య అవుతుంది. కాలంలో చూసిన ఏదైనా అంటే అలాంటిది ఏదైనా మీరు నేను ఎక్కడో చదివానమ్మా, ఎంతవరకు కరెక్టో నాకు తెలియదు. కానీ ఒక 20-21 సంవత్సరాల వయసు ఉన్న ఒక కుర్రవాడిని ఒక 70 ఏళ్ళ ఆవిడ ఎత్తుక్కుంటూ వచ్చి, నన్ను పెళ్లి చేసుకో, నా ఆస్తంతా నీకు ఇస్తాను, నీ తల్లికి వైద్యం చేయిస్తాను, నీ తమ్ముడిని నీ చెల్లెల్ని చదివిస్తాను, ఏదో ఆఫర్ ఇచ్చింది వాడికి. వాడు వాళ్ళందరి కోసమని వాడి జీవితాన్ని వదులుకొని, పోలే డబ్బున్నాడు కదా, నా వాళ్ళందరినీ పైకి తీసుకొస్తుంది కదా అనుకున్నాడు. అలాగే పెళ్లి చేసుకున్నాడు. 10 మందిలో పెళ్లి చేసుకున్నారు. వాడిని ఆవిడ బంగ్లాకి తీసుకెళ్ళింది. వాడికి ఫుడ్, షెల్టర్ అన్నీ ఉన్నాయి. వాళ్ళ అమ్మని హాస్పిటల్లో జరిపించింది, ట్రీట్మెంట్ ఇప్పిస్తుంది, అంతా చేస్తోంది. కొన్ని రోజుల తర్వాత వాడికి అర్థమైంది, అంటే వాడి తండ్రి చనిపోయాడు, తండ్రి లేడనే తెలుసు. కానీ ఆ తండ్రి చనిపోవడానికి కారణం ఈవిడే అని, ఈవిడ ఒకప్పుడు తన తండ్రిని ప్రేమించిందని, కారణాంతరాల వల్ల వాళ్ళిద్దరు పెళ్లి చేసుకోలేదని, వాళ్ళ తండ్రి వేరే పెళ్లి చేసుకుని వీళ్ళందరినీ కన్నాడు. తర్వాత ఆవిడ సపరేట్ అయిపోయింది. ఆవిడ ఎవరో బాగా డబ్బున్నవాడిని పెళ్లి చేసుకుంది. కానీ మనసులోంచి ఇతని తండ్రి ఆమె లవర్గా ఉన్నాడు కాబట్టి వాడిని మర్చిపోలేకపోయింది. ఏదో కారణాంతరాల వల్ల తర్వాత వాడిని చంపేసింది. వాడిని తీసుకొచ్చి వాళ్ళ భూగృహంలో ఎక్కడో పాతి పెట్టింది. అలా పెట్టేసి వాడి కుటుంబానికి సాయం చేయాలనే ఉద్దేశంతో వాడి కొడుకు ఎక్కడున్నాడు ఎత్తుక్కుంటూ వచ్చి వీడికి ఆఫర్ ఇచ్చింది, నేను నిన్ను నీ చెల్లిని తమ్ముడిని చదివిస్తాను, నీ తల్లికి వైద్యం చేయిస్తాను. ఇదంతా వాడికి తర్వాత బయటపడింది. తర్వాత బయటపడినా ఈ ఇద్దరి మధ్యన వయసు వ్యత్యాసం చాలా ఉంది. ఆవిడ 70, వీడికి 20, అంటే దాదాపు 40-50 సంవత్సరాల వయసు వ్యత్యాసం ఉంది. పైపెచ్చు వాడి తండ్రిని ప్రేమించింది ఆవిడ. అంటే వాడి తండ్రిని ప్రేమించిందంటే వీడు ఆవిడకి కొడుకు వరసే కదా అనుకుంటే. మరి అలాంటి వాడిని ఎలా పెళ్లి చేసుకుంది అంటే అది ఒక, దాన్ని ఏమంటారు, అది క్రిమినల్ మైండ్ అను, సైకాటిక్ లక్షణం అను, ఏమను. ఆ కుటుంబానికి సహాయం చేయాలి, ఊరికే వెళ్ళి నేను ఈ లక్షలు ఇస్తాను తీసుకోని అనలేదు కాబట్టి ఇలా చేసింది. లేదా వాడు నన్ను పెళ్లి చేసుకోలేదు కాబట్టి వాడి కొడుకుని పెళ్లి చేసుకుని రివెంజ్ తీర్చుకుంటాననే మనస్తత్వమైనా అయి ఉండొచ్చు. ఇలాంటివి చాలా రేర్గా చూస్తామమ్మా. కానీ అక్కడక్కడ ఇలాంటివి కూడా కనబడుతున్నాయి. ఇంకా కొన్నాళ్ళకి ఇంకా ఎక్కువ అవుతాయి. బాధాకరమైన విషయం ఏంటంటే, చాలా బాధాకరమైన విషయం. ఇప్పుడు 70 సంవత్సరాలు ఆవిడ 21-22 సంవత్సరాలు అంటే ఈ అబ్బాయి అమ్మమ్మ వరుస, అమ్మ కూడా కాదు, అమ్మమ్మ వరుస. అవును, అమ్మమ్మ గాని నానమ్మ గాని కనిపిస్తా ఉంటారు. అవును, ఈ అబ్బాయికి ఈవిడకైనా కూడా మనవడి వయసే కదా. ఉంటది. అవును, అది ఆ ఒక్క క్షణంలో ఆ వ్యత్యాసం కూడా మర్చిపోతున్నారు. అది చాలా బాధాకరం. వాడిని ఎప్పుడు చూసినా వాడు మనవాడు గుర్తు రావాలి కానీ వాడు మగాడని గుర్తు రాకూడదు కదా ఆవిడకి. వాడు కూడా ఆవిడ తల్లి అమ్మమ్మ అనే వస్తుంది కానీ ఆవిడ ఒక స్త్రీ అనే భావన వాడికి కూడా రాదు. 70 ఏళ్ళు అనగానే వృద్ధాప్య లక్షణాలు వద్దన్న ముఖంలో కొట్టొచ్చినట్టు కనబడతాయి. అలాంటప్పుడు వాడికి ఆవిడని చూసి ఏ రకమైన ఇంట్రెస్ట్ కలుగుతుంది? మరి ఏమి సాధిద్దామని మనం పెళ్లి చేసుకుంది అంటే అది రివెంజ్ యాటిట్యూడ్ కావచ్చు, లేదా వాడికి సహాయం చేద్దామని కావచ్చు. కారణం ఏదైనా కూడా ఇది చాలా దురదృష్టకరమైన విషయం ఏంటంటే ఇటువంటి వాళ్ళని వల్ల వేయటం అనేది ఒక బ్యాడ్ లక్షణం. అది అంటే దుర్లక్షణం. అది నువ్వు సహాయం చేయాలంటే ఏమన్నా చేసుకో. వాళ్ళ అమ్మకి ఫ్రీగా వైద్యం చేయించవచ్చు, వాళ్ళ చెల్లెల్ని తమ్ముడిని పేదవాళ్ళని చదివించవచ్చు, అడాప్షన్ చేసుకోవచ్చు కదా. అన్నిటికీ మించి వాడిని పెళ్లి చేసుకునే కంటే వాడిని అడాప్ట్ చేసుకో, వాడిని ఒక పిల్లవాడిగా తెచ్చుకోవచ్చు కదా. ఆ ఫీలింగ్ లేకుండా భర్త అనే ఫీలింగ్తో వాడిని ఎందుకు తీసుకోవాలి? వాళ్ళ నాన్న లవ్ చేసి మళ్ళీ అది కూడా ఇవన్నీ సైకాట్రిక్ ప్రాబ్లమ్స్ అనుకోవాలి. అంటే ఒక సైకోలాగా మారిపోతుంటారు. ఆ తీరని కోరికలు ఏమైనా ఉంటే ఇలాగా తీర్చుకోవాలనుకుంటారు, డబ్బు చూపించి. అంతే. డబ్బే ప్రధానం. వీటన్నింటికి కూడా డబ్బే ప్రధానం. దీని దగ్గర డబ్బు ఉంది, వాడి దగ్గర డబ్బు లేదు. వాడికి డబ్బు అవసరం, ఈవిడికి మనిషి అవసరం. అంతే. మ్యూచువల్ అండర్స్టాండింగ్, అవసరం కావాలి. ఆ అవసరం కొద్దీ అలాగా వెళ్ళిపోయేవాడు. మేల్ ప్రాస్టిట్యూట్స్ ఉన్నారంటే ఒకప్పుడు నేను నమ్మేదాన్ని కాదు. ఇంతసేపు ఆడవాళ్లే ఇది చేస్తారన్న భావన నా మనసులో చాలా బలంగా ఉండేది. కానీ తర్వాత ఇలాంటి కథలు విన్న తర్వాత ఓహో ఇలా కూడా ఉంటారు కాబోలు జనం అని అనిపించింది. అంచేత మేల్ అయినా ఫీమేల్ అయినా డబ్బు సంపాదించడానికి దీన్ని సాధనంగా చేసుకోకూడదు. అంటే ఇప్పుడు ఉద్యోగం చేసుకో, చదువుకో, శారీరక శ్రమ పడు, కష్టపడు, అంతేగాని ఇలా ఒళ్ళం వేసుకుని బ్రతికేస్తాం అనేటువంటి భావన ఉందే, అది సింపతిని క్రియేట్ చేసే కంటే కూడా వాళ్ళ పట్ల ఒక ఎవర్షన్ వస్తుంది. ఎవరు గౌరవించేస్తారు చెప్పు? ప్రాస్టిట్యూట్స్ని రోడ్డు మీద నిలబడితే మా ఇంటికి రాని ఎవరు పిలుస్తారు? వాళ్ళని ఫంక్షన్స్కి ఎవరు పిలుస్తారు? ఎవరు పిలవరు కదా. అంటే ఒక రకంగా సమాజం వెలివేస్తుంది మిమ్మల్ని. వెలివేసేటువంటి కార్యక్రమాలు మీరు చేస్తున్నారు.
అందుకని అంతకంటే గౌరవప్రదమైన జీవితాన్ని భరించడం కష్టమే, కానీ దానివల్ల సంపాదన వస్తుందని నేను అన్ను. ఎంత సంపాదిస్తే అందులోనే ఉన్నంతలో తృప్తి పడ్డంలో ఉండే గౌరవం ఎందులోనూ ఉండదు. నువ్వు ప్రాస్టిట్యూట్గా లక్షలు సంపాదించవచ్చు, కార్లలో తిరగచ్చు, కానీ నిన్ను తీసుకెళ్ళి ఎవరు పలానా అని పరిచయం చేసుకుంటారు? ఒక ఫ్రెండ్గా కానీ ఒక బంధువుగా కానీ ఎవరు చేసుకోరు కదా. సమాజంలో మీ స్థానం వేరైపోయింది, సమాజం నుంచి మీరు వెలువైపడ్డారు, దూరం అయిపోయారు. అంచేత అటువంటి వాటికంటే గౌరవప్రదమైన జీవితం ఎప్పుడూ సేఫ్ సైడ్. పచ్చరన్నం తిన్నా సరే గౌరవంగా తినడంలో ఉండేటువంటి ఆనందం కానీ ఆత్మవిశ్వాసం కానీ ఇలా ఈల్డైపోయి ఉళ్ళముగాను బ్రతకటంలో రాదు. అలానే అందరినీ నేను తప్పు పట్టడం లేదు, ఇలా చేసే వాళ్ళ గురించి మాత్రమే చెప్తున్నాను. అది అంచేత ముఖ్యంగా తెలుసుకోవాల్సింది ఏంటంటే, సమాజం అంగీకరించనివి, సమాజం వెలివేసేలాంటివి పనులు, మనం సమాజం నుంచి దూరం అయ్యే పనులు చేయడం వల్ల మనం అందరికీ దూరం అయిపోతాం. నేను ఫలానా అని చెప్పుకోలేము, వీళ్ళు నా బంధువు అని చెప్పుకోలేము, వీళ్ళు నా స్నేహితులు అని చెప్పుకోలేము. చీకటి బ్రతుకులు ఎప్పుడు చీకట్లో తప్పు చేసే పని ఎప్పుడు చీకటి బ్రతుకులాగా మిగిలిపోతాయి, వెలుగులోకి వాళ్ళు రాలేరు. థ్యాంక్ యూ. మంచిదమ్మా.